కమిట్మెంట్ వీడియో పెడితే నన్ను అందరు ట్రోల్ చేశారు కదా. కమిట్మెంట్ అంటే ఇదే, ఇలాగే ఉంటుంది. కమిట్మెంట్ అంటే అర్థమవుతుందా? కమిట్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది. సో సినీ ఫీల్డ్లో ఎదగాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. కమిట్మెంట్ లేకపోతే అమ్మాయికి ఆఫర్స్ ఉండవు. చాలామంది అమ్మాయిలు వాళ్ళని చంపుకొని ఆ ఫీల్డ్లో ఎదుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఏదో ఒక టైంలో ఎవరో ఒక చేతిలో బలైపోతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఈశ్వర్ సాయి గారితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తన వైఫ్ గారు అయితే చూసేశారు, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. దీనికి పెద్ద సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. తను ఏం చెప్తుందంటే, నా భర్త మంచోడు, సో అది ఎరిపప్ప. ఆ పిల్ల ఆమె మీద పడుతుంటే నా మొగుడు ఏం చేస్తాడు, మొగుడు కదా అని చెప్పి మళ్ళీ ఆమెనే చెప్తుంది. అలాంటప్పుడు నీ మొగుడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఈ వీడియోని పబ్లిక్ లో తీసి పెట్టాలి? ఏం చేయాలని పెడుతున్నారు మీరు? సో ఆ ఫీల్డ్లో ఇలాంటివన్నీ కామన్ అని మీకు కూడా తెలుసు కదా. బట్ ఎందుకు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని కంకణం కట్టుకుంటున్నారు? ఇది ఒక్క చోటనే కాదు, సినీ ఫీల్డ్లో, గ్లామర్ ఫీల్డ్లో ఎక్కడ ఏ అమ్మాయి ఎదగాలన్నా అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా కమిట్మెంట్ ఉంటుంది. సో ఇలాంటివి నార్మల్ అయిపోయినాయి అందరికీ. కమిట్మెంట్ ఇస్ కామన్ అయిపోయింది. దీని గురించి మీరు ఇంత ప్రొలాంగ్ చేసి ఒక ఆడపిల్ల జీవితం రోడ్డు మీద పడేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ట్రోలింగ్ చేసుకుంటూ ఆ అమ్మాయి ఫోటో చూపించడం మంచిది కాదు. ఒక సైడు ఆలోచించండి. ఆ ప్లేస్లో మీ చెల్లో, మీ అక్కో, మీ తోబుట్టు, నీ కుటుంబంలో ఒకరుంటే అలాగే వీడియో తీసి అప్లోడ్ చేస్తారా? తను చేసింది తప్పే, నేను మంచి అని చెప్పను. బట్ తను ఎదగడానికి చేసుకుంటుంది. తను ఎదగడానికి ఒకరి కింద తగ్గాలి. అబ్బా, సినీ ఫీల్డ్లో ఎదగాలి అంటే ఒకరి కింద లొంగాలి, వంగాలి అని నేను ఫస్టే చెప్పాను కదా. అది చెయ్యలాకనే నేను రిటర్న్ వచ్చాను రా బాబు, ఆ కోపంతో వీడియో తీసి పెట్టాను రా బాబు అని నేను వీడియో తీసి పెడితే నన్నే ట్రోలింగ్ చేసినారు నా ట్రోలింగ్ బాబులు అందరూ. మీడియా వాళ్ళు 1కి 4 వేసి తమ్ముళ్ళు చేసేసుకున్నారు. ఇప్పుడు ఈ పిల్ల ఫోటోలు ఎడాబడా వేసేస్తున్నారు. ఏంటిది? మీ రేటింగ్ కోసం, మీ వ్యూస్ కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు మీద పెట్టడానికైనా సిద్ధమే. దేనికి ఉంది? మీడియాలు ఉంది దేనికి? మీమర్స్ ఉంది దేనికి? ఒక జీవితాన్ని నాశనం లేపి మీరు పైకి ఎదగడానికా? ఏమొస్తుంది మీకు? ఈరోజు నీ గురించి ఒకరి గురించి మీరు వీడియో తీస్తున్నారు, రేపొద్దున మీ గురించి ఇంకొకరు వీడియో తీస్తే రోజు ఒకటి వస్తుంది. అది మర్చిపోకండి. అది మైండ్లో పెట్టుకొని ఒకరిని నెగిటివ్ చేయండి. అనవసరంగా ఒక అమ్మాయి ఫేస్ రివీల్ చేసి ఇది నా మొగుని దగ్గర పడుకుంది అని చెప్పి ఆ అమ్మాయిని నలుగురిలో హేళన చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదున్నా ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి. ఆడపిల్ల జీవితం అమ్మా, అనవసరంగా రోడ్డు పాలు చేయకండి. నాకు తెలుసు నా కామెంట్స్ లో లేదా నా ఇన్బాక్స్ లో మీరందరూ నన్ను కొంతమంది చాలా తిడుతున్నారు. ఓకే, ఆ చూతేగాళ్ళందరికీ చెప్తున్నా, నాకు పడదు, ఫరక్ కూడా పడదు. నేను పిచ్చ లైట్ తీసుకుంటా. మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక్కటే చెప్తున్నా, మీ అందరికి బాగా అబ్జర్వ్ చేయండి. ఆ అమ్మాయిని వాంటెడ్ గా ఇరికిచ్చేశారు. వాంటెడ్ గా ఆ వీడియో తీసి అమ్మాయిని అబ్జర్వ్ చేయండి మీరు అందరూ. ఆ అమ్మాయి వాంటెడ్ గానే ఇరికిచ్చేసింది వాళ్ళని. ఆ మాధురి రాథోడ్ ఎవరైతే కూర్చొని ఉందో ఆ పిల్ల బ్లాంక్ లో ఉంది. అరే నా లైఫ్ కి ఏమైపోయింది, నేను ఇట్లా దొరికిపోయినానా, లేదంటే నా కెరీర్ అంతా మళ్ళీ పోయిందా అన్న భయంతో, అరే ఇలాంటి వాడిని ఇష్టపడేందుకు నేను దొరికిపోయానన్న భయంతో ఆ అమ్మాయి బ్లాంక్ అయిపోయింది. ఆ అమ్మాయిని కొడుతున్నా కూడా ఎదురు దెబ్బ కొట్టలే. ఇంకోళ్ళు అయితే జుట్టు పెట్టి కొట్టుకుంటారు అక్కడ 2-3 కలిసి. నేనైతే కొట్టేస్తా. కానీ ఆ వీడియో తీసే అమ్మాయి ఎవరైతే విశాల్ అని పిలుస్తూ ఆ విశాల్ని ఈ అమ్మాయి నువ్వేమనుకుంటున్నావు నాన్న అని ఒపీనియన్ అడుగుతుంది. ఏం ఒపీనియన్ చెప్తాడమ్మా ఆయన? నీకున్నంత ఎగ్జైట్మెంట్ వాళ్ళ పెళ్ళానికి కూడా లేదు దొరికినందుకు. దాని బాధ అది, ఎందుకురా ఇలా చేసావని. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నాకు అర్థం కావట్లే. పాప వాళ్ళ వైఫ్ ఏం చేయాలో అర్థం కావట్లే నీ వల్ల. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఆ ఈశ్వర్ నీకు ఫ్రెండో, అన్న, తమ్ముడో, లేదా ఆ వైఫ్ నీకు చెల్లో, అక్కో తెలీదు. మాధురి నీకేమవుతుందో తెలీదు. వీళ్ళ జీవితాన్ని అందరినీ నువ్వే సోషల్ మీడియాలో పెట్టి కుడిపించేసావు నువ్వు వాళ్ళ లైఫ్ ని. సో వాళ్ళందరూ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మాధురి రాథోడ్ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే నాకు బాధ అవుతుంది. వయసుకు వచ్చిన కూతురు ఇలా దొరికిపోతే ఎలా ఏమనుకుంటారని బేసిక్ గా ఆలోచించాల్సింది ఈ వీడియో తీసే అమ్మాయి. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఆ అమ్మాయి మీద ఎంత చండాలంగా చెప్తున్నారంటే, మేబీ ఆ యూట్యూబ్ ఛానల్స్ కి ఈ అమ్మాయి ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేదా, లేదంటే సాంగ్ డేట్స్ అడిగితే ఇవ్వలేదో తెలీదు. వాళ్ళకున్న పర్సనల్ గ్రడ్జ్ అంతా తీసేసుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళందరూ మీ హస్బెండ్ కి జరిగితే ఎలా, ఎవరి హస్బెండ్కి ఏం జరిగినా దునియాలో లేనిది ఏమైనా జరిగిందా అండి? మీరు ఒక్క మాట చెప్పండి. ఈ దునియాలో లేని ఆ అమ్మాయి ఏమైనా చేసిందా? పెద్ద వాళ్ళే చేస్తుంటే ఆ పిల్ల ఏదో తెలిసి తెలియక చేసిందని వదిలేయకుండా ఆ అమ్మాయి వీడియో తీసి పెట్టింది కదా. నాకు ఆ అమ్మాయి ఐడి కావాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ అమ్మాయి పాపం ఎక్కడైతే ఎంతో కష్టపడి ఆ అమ్మాయి కెరియర్ని బిల్డ్ చేసుకుందండి, ఆ కెరియర్ స్టాప్ అవ్వకుండా మీరు అందరూ సపోర్ట్ చేయండి, స్టాండ్ తీసుకోండి.
ఆ అమ్మాయి ఇంత ముందుకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే వచ్చి రీల్స్ చేసుకుంటూ సాంగ్స్ చేసుకుంటూ ఆ అమ్మాయి లైఫ్ ఎక్కడ స్టాప్ అవ్వకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి స్టార్ట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. అందరూ ఫోక్ ఇండస్ట్రీ అంత ఇంతే, ఫోక్ ఇండస్ట్రీ అంత ఇంతే అంటే ఫోక్ ఇండస్ట్రీ అంత ఇంత కాదు. ఫోక్ ఇండస్ట్రీలో నేను 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నాకు ఫోక్ ఇండస్ట్రీ బువ్వ పెట్టింది. ఈ రోజు జాను లిరి అనే ఒక అమ్మాయి ఉన్నదంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే, ఆ పాటల వల్లనే, జానపద పాటల వల్లనే నేను ఈ రోజు ఇక్కడ నిల్చున్నా. నేను 4 పూటలు మా కొడుకు పెడుతున్నా, నేను తింటున్నా అంటే ఈ రోజు ఫోక్ సాంగ్స్ వల్లనే. 10 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మేమున్నప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో మేమున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ వల్ల గొడవలేదు, ఏ డిఓపి వల్ల గొడవలేదు, ఒక హీరోయిన్ వల్ల గొడవలేదు, ఎలాంటి అక్ర సంబంధాలు లేవు, ఎలాంటి లీగల్ అఫైర్స్ లేవు, ఏదీ లేదు. మాకు అప్పుడు రూమ్స్ కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఒక ఇంట్లో మాట్లాడితే ఒక 10 మంది దాకా ఒక షాప్ వేస్తే అక్కడ నుంచి ఇక్కడ దాకా మేము పడుకునేటోళ్ళం. ఏది పెడితే అది తినేటోళ్ళం. కారం ఉంటే కారం, పచ్చడి ఉంటే పచ్చడి, ఏది ఉంటే అది మేము తినేటోళ్ళం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.